is cold flame, and flame is fire, and fire produces heat, which yields water. The water of life is the great mother chaos. ఇది కూడా ఒక వైట్ మ్యాజిక్ సంబంధించినటువంటి సెంటెన్సే. మ్యాజిక్ కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మంచిది కాదు. ఎక్స్ప్లెనేషన్ వల్ల పెద్ద లాభము మనకి ఉండదు. కానీ మామూలుగా సీక్రెట్ డాక్ట్రిన్ పరంగా మనము ఒక ఆధ్యాత్మ విద్యను నేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఇందులో ఉన్నటువంటి ఆ మాంత్రిక శక్తిని అర్థం చేసుకున్నాం. లైట్ ఈజ్ కోల్డ్ ఫ్లేమ్. కాంతి అనేది చల్లని జ్వాల. అండ్ ఫ్లేమ్ ఈజ్ ఫైర్. జ్వాల అంటే ఏంటి? మంట అంటాడు, లేకపోతే అగ్ని అంటాడు ఫైర్ అంటే. అండ్ ఫైర్ ప్రొడ్యూసెస్ హీట్. అగ్ని ఏం చేస్తుంది? వేడిని ఇస్తుంది. ఈ వేడి ఏం చేస్తుంది? విచ్ ఈజ్ వాటర్. నీరును తయారు చేస్తుంది. దిస్ వాటర్ ఆర్ దిస్ బ్లడ్ ఈజ్ ద గ్రేట్ మదర్. ఇక్కడ ఆ 4 లక్షణాలు చెప్పేటటువంటి ఏ పదార్థానికైతే ఆ 4 లక్షణాలు మనం ఒకేసారి ఇవ్వగలము, ఆ పదార్థాన్ని గురించి ఆలోచిద్దాం. ఇంకేంటి, ఆ పదార్థం గురించి మనకు తెలుసు బాగా, దాన్ని మనం రోజు ఉపయోగించుకుంటున్నాం. నిజంగా దాన్ని కామధేనులాగా ఉపయోగించుకుంటున్నాం. ఒకటేంటి? వెలుతురు ఇచ్చేది. వెలుతురు వేడిగా ఉండదు, ముఖ్యంగా ట్యూబ్లైట్ అది కూడా చల్లగా ఉంటుంది. అగ్ని హీటర్లో కూడా పనిచేస్తుంది, అది వేడిని ఇస్తుంది. అది నీళ్లను కూడా ఇస్తుంది. వేడి నీళ్ళని ఇవ్వటం డైరెక్ట్ గా మీరు చూసుకోదలుచుకుంటే గీజర్ సార్. నాట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, కానీ పర్వాలేదు, మన పనికి సర్వ్ అవుతుంది అది గీజర్. ఇదంతా ఎందుకు అంటే ఆల్ దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్. అంచేత విద్యుత్ అనే పదానికి సీక్రెట్ డాక్ట్రిన్ ఇచ్చేటటువంటి అర్థం ఏంటి అంటే మన ఆలోచనలే. సైన్స్ దానికి ఆమోద ముద్ర వేస్తుంది. మన బ్రెయిన్స్ మధ్య ఉన్నటువంటి న్యూరాన్స్ మధ్య, నెర్వ్ సెల్స్ మధ్య ఎలక్ట్రికల్ కనెక్షన్ ఏ కారణం వల్లైనా ఉండకపోతే ఆ పర్టికులర్ పార్ట్ దెబ్బతింటుంది. అసలు నిజానికి మన 5 ఇంద్రియాల ద్వారా మనము బ్రెయిన్ ద్వారా కంట్రోల్ చేయటము కానీ, బ్రెయిన్ ని ఉపయోగించుకోవటం కానీ ప్యూర్లీ ఎలక్ట్రికల్ బేసిస్. ఆ ఎలక్ట్రాన్ ఇంపల్స్ లేకపోతే, అందుకే ఎలక్ట్రో ఎన్సిఫిలోగ్రాఫ్ అంటాం మనం. ఈ ఎలక్ట్రో ఎన్సిఫిలోగ్రాఫ్ లో బ్రెయిన్ చుట్టూరా, మన బ్రెయిన్ చుట్టూరా ఎలక్ట్రోడ్స్ ని పెట్టి ఆ గ్రాఫ్ ద్వారా మనము ఏ ధ్యాన స్థితిలో ఉన్నాము అనేది అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నారు. దాన్నే వాళ్ళు ఆల్ఫా, బీటా, డెల్టా రేజ్ అని చెప్పారు వాళ్ళు. ఇది చేసే విధానం ఏంటి అంటే, తలకి వాళ్ళు 2 తొడుగులు తిరుగుతారు ఇలాగా. ఈ వైర్లెస్ ఆపరేటర్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి 2 తలకి వేస్తారు వాళ్ళు. వేసిన తర్వాత మీరు ఆలోచించండి, ఏదో ఒక విషయం గురించి మాత్రమే ఆలోచించండి అంటారు. సాధారణంగా ఏమవుతుందంటే మన ఆలోచన పరంపర 24 సైకిల్స్ పర్ సెకండ్ బీట్ కనిపిస్తుంది అక్కడ. దాన్ని బీటా వేవ్స్ అన్నారు. కానీ మీరు ఒకే విషయం గురించి నిరంతరము ఆలోచించగలిగితే దాన్నే మనము మన యోగకి భాషలో ధ్యానము అంటాం. ఒకే విషయం గురించి నిరంతరము ఆలోచించగలిగితే 24 సైకిల్స్ బదులు 8 సైకిల్స్ పర్ సెకండ్ గా మారుతాయి. ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. గాయత్రి ఛందస్సులో లో ఉన్నటువంటి 24 లెటర్స్ కి, అందులో ఉన్నటువంటి 8 లెటర్స్ లో ఉన్నటువంటి ఒక్కొక్క పదానికి ఈ స్టేట్స్ కి ఏదైనా సంబంధం ఉందా ఎలక్ట్రో ఎన్సిఫిలోగ్రాఫ్ అని? దట్ హ్యాస్ టు బి రీసెర్చ్. కానీ ఈ 8 సైకిల్స్ పర్ సెకండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ మనిషిని ఆల్ఫా స్టేట్ లో ఉన్నాడు అని
వెస్టర్న్ సైంటిస్టులు అంటున్నారు మన భాషలో వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నారు అంటాం. సమాధి స్థితిలో ఉన్నటువంటి ఏ యోగి వద్ద దగ్గరికైనా మీరు వెళ్ళి అతని తలకు కనుక ఆ 2 ఎలక్ట్రోడ్స్ కనుక పెడితే యూ విల్ గెట్ ఏ వైబ్రేషన్ ఆఫ్ 8 cycles per second. అదే అక్కడ చెప్పేది. 8 cycles per second ఎప్పుడైతే తీసుకొస్తుందో ఇట్ ఈజ్ వాటర్. ఎటువంటి వాటర్? ద వాటర్ యు వాంట్ విచ్ క్వెంచెస్ యువర్ థర్స్ట్. మీ దాహాన్ని తీర్చేటటువంటి నీరు లభ్యమవుతుంది. దీన్ని ఒక మంత్రం లాగా చదువుకోండి. నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు అంటే అబద్ధం చెప్తుంది, చేత కాదు నాకు ఇవ్వటం. కానీ మీరు దీన్ని రిపీట్ చేసుకుంటే ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అందులో ఉంది. మళ్ళా చదువుతున్నాను చూడండి. ద లైట్ ఈజ్ కోల్డ్ ఫ్లేమ్ అండ్ ద ఫ్లేమ్ ఈజ్ ఫైర్ అండ్ ఫైర్ ప్రొడ్యూసెస్ హీట్ విచ్ ఈజ్ వాటర్. దీన్నే మనం సీక్రెట్ డాక్టర్ పరంగా కాకుండా సాధనాత్మకంగా, లేకపోతే ఓ సినిమాకి వెళ్దాం అనేటటువంటి సంఘటన జరగాలి అనుకున్నాం అనుకోండి. అంటే మొట్టమొదటి ఏంటి? కోల్డ్ ఫైర్. సినిమాకి వెళ్దాంలే, వేడి పుట్టలేదు, వెళ్దాంలే అనుకున్నాం. ఈ లోపల ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వింటారు కదా, నాన్న నోటి నుంచి ఆ మాట రావడం కొంప ముంచుతుంది. నాన్న వెళ్దాం, నాన్న వెళ్దాం, నాన్న వెళ్దాం అంటాడు. మిల్లిమిల్లిగా ఏమవుతున్నది? ఇట్ బికమ్స్ ఎ ఫ్లేమ్. ద లైట్ ఈజ్ కోల్డ్ ఫ్లేమ్ నుంచి అదేమైపోయింది? ఇట్ బికమ్స్ ఏ ఫ్లేమ్ అండ్ ఫైర్. ఆ ఫైర్ వచ్చినా లాభం లేదు, హీట్ రావాలి, కొంచెం వేడి ఉండాలి. డబ్బు కూడా వేడే. జేబులో డబ్బు వేడి లేదనుకోండి టికెట్లు కొనడానికి, బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద కాజ్. ఇది లేదనుకోండి, నో హీట్, నో వాటర్, నో రిజల్ట్. వాటర్ అనే పదము సీక్రెట్ డాక్టర్ లో కానీ స్పిరిచువల్ లైన్ లో కానీ ఎక్కడ వచ్చినా కూడా ది ఫైనల్ రిజల్ట్ అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా అది కోడ్. అక్కడ వాటర్ అనే పదాన్ని వాళ్ళు ఎప్పుడు వాడినా సరే ద వాటర్ ఆఫ్ లైఫ్ అంటూ ఉంటారు. ద వాటర్ మీన్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్. ఈ ఎలక్ట్రిసిటీ గురించి సీక్రెట్ డాక్టర్ 2 రహస్యాలు చెప్తుంది. ఒకటి అది ఏం చెప్తుంది అంటే, ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఎన్ ఎనర్జీ, ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ. ఎలక్ట్రిసిటీ ఒక శక్తి కాదు, అది ఒక వ్యక్తి. మళ్ళా చెప్తున్నాను, అది వినటానికి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది కర్ణకఠోరంగా ఉంటమే కాకుండా యాజ్ ఎ సైన్స్ లెక్చరర్ ఇది చెప్పినందుకు రేపు నేను బయటకు వెళ్ళాక భగవంతుడికి తెలియాలి నన్ను ఎన్ని విధాలు తిడతారో. తిట్టనివ్వండి, ఏం పర్వాలేదు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్, తథ్యం ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ ఒక శక్తి కాదు. ఎలక్ట్రిసిటీ ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి అంటున్నాను. సీక్రెట్ డాక్టర్ దాన్ని ఛాలెంజ్ చేసి చెప్తోంది. వ్యక్తి అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మన కర్మలను మార్చుకొనవచ్చును. మళ్ళా నేను నిన్న చెప్పింది రిపీట్ చేస్తున్నా చూడండి. భారతీయత, సీక్రెట్ డాక్ట్రిన్, హిందూయిజం అంటే 2 పదాలు, 2 అర్థాలు. ఒకటి పునర్జన్మ, మనకి ఒక ఆలోచన కాదు, వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, వీ నో ఇట్. అప్పుడే మనం హిందూ అవుతాం. మన పూర్వజన్మల గురించి మనకి స్పష్టమైన అవగాహన ఉంటేనే మనం హిందువులం. రెండోది ఏంటి? పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం ఏ విధమైనటువంటి కర్మలు చేస్తున్నామో, యాక్షన్స్ చేస్తున్నామో, దేర్ ఆర్ సర్టెన్ టు గివ్ దే రిజల్ట్స్. అవి తప్పనిసరిగా వాటి ఫలితం ఇస్తుంది. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు 2 రకాలుగా ఆ కథని చెప్తారు. ఒకటి ఏం చెప్తారు అంటే, వైకుంఠవాసిన, ద్వారకావాసిన అని రకరకాలుగా పిలిచింది ద్రౌపది. మరి పాపం ఆయన వైకుంఠానికి వెళ్ళాలి, ద్వారకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. చివరికి ఆవిడ్ని హృదయవాసిని అని పిలిచినప్పుడు హృదయంలోనే ఉన్నాడు కనుక ఇచ్చేశాడు అని. కర్మ సిద్ధాంత ప్రకారము ఇంకొక స్టోరీ చెప్తారు. ద్రౌపది ఒకసారి జమునా నదిలో స్నానానికి వెళ్ళింది. ఆవిడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడే బ్రాహ్మీ ముహూర్తంలో, ఇంకా సూర్యుడు ఇంకా రాడు, ఇంకా 1 గంట తర్వాత కానీ రాదు, చీకటిగా ఉంది. ఆ దరిదాపుల్లోనే ఒక మహాత్ముడు స్నానం చేస్తున్నాడు. మహాత్ముడు స్నానం చేస్తూ ఉంటే ఒడ్డునేమో తన వేసుకున్నటువంటి గోచి ఆరేసుకున్నట్టు పక్కన పెట్టుకున్నాడు. ఇటువైపేమో ఈవిడ స్నానం చేయడానికి మెట్లు దిగిందిట. ఆ మెట్లు దిగటంలోనూ పరిచారికులు బిందె గట్టిగా వేయటంలోనూ సంథింగ్ హ్యాపెన్.
ఒక పెద్ద అల వచ్చింది. ఆ అల వచ్చి ఆ పక్కనే గట్టు మీద పెట్టుకున్నటువంటి ఆ లంగోటిని కొట్టేసుకుపోయింది. అది ఇప్పుడు ఆయనకి గోచి లేదు, బయటికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. ఇది ద్రౌపది చూసింది. చూసిన తర్వాత ఏం చేసింది అంటే తన చీరలోని భాగము ఇచ్చి ఇది మీరు ఉంచుకోండి, నేను మిగతా సగం చీరతో గడుపుకుంటానని చెప్పి తన రాణివాసాన్ని వెళ్ళిపోయింది. ఇది ఒక్క చెప్తారు వాళ్ళు. ఇంకో కథ ఏం చెప్తారు అంటే శ్రీకృష్ణుడికి పళ్ళు కోస్తూ ఉంటే కత్తి తగిందిట, వేలు తెగితే తన చీర చింపేసి ఆ వేలికి చుట్టు పెట్టిందిట. కానీ శ్రీకృష్ణుడు అంటే ఎవరు? అన్ని చోట్ల వ్యాపించినటువంటి వ్యక్తి కనుక ఆ బట్ట కూడా అన్ని చోట్ల వ్యాపించబడింది అని ఈ కథను వివరించవచ్చు. కర్మ యొక్క ఫలితాన్ని అధిగమించడమే కాకుండా కర్మలో మార్పులు కూడా తీసుకురావచ్చు. ఉదాహరణకి కర్మ ఫలితం ఏంటి అంటే ఎండాకాలంలో గుంటూరులో ఉండాలి. గుంటూరు ఎండల గురించి నేను ఒకసారి ఒక కార్టూన్ చదివాను. యమలోకానికి వెళ్ళాట ఒకడు. అంటే యముడు వాడితో చెప్పాట, వీడిని నూనెలో వేయించేయని. అంటే వాడు హా అన్నట్ట. ఎందుకయ్యా నవ్వుతున్నావు అన్నాడు. నేను గుంటూరు ఎండలు తట్టుకుని వచ్చిన వాడిని, నీ నూనె ఏం చేస్తున్నాను, ఏం చేరుకో అన్నట్ట. అంటే గుంటూరులో ఉండటం కూడా ఒక విధంగా ఏంటి అంటే అదో రకమైన కర్మఫలం అనమాట. కానీ ఆ కర్మఫలాన్ని ఎలక్ట్రిసిటీ ద్వారా మీరు ఏసీ పెట్టుకోగలిగారనుకోండి, కర్మ వల్ల మీరు బాధపడాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ ఏసీని ఉపయోగించుకుని సుఖపడుతున్నారు, మీరు కర్మఫలాన్ని దాటగలుగుతున్నారు. అలాగే ఫ్రిడ్జ్ వాటర్, మెనీ థింగ్స్. కానీ కర్మ ఫలము లేకపోతే కర్మ ద్వారా వచ్చినటువంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ ని ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకుని మనము తప్పించుకుంటున్నాం. నేను మీకు ఇస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, లేకపోతే సీక్రెట్ డాక్టరీన్ లో బ్లావెట్స్ ఇచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, లేకపోతే ఋషులు వేదాలలో చెప్పినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే, కర్మ ఫలము రాక ముందే కర్మఫల నివృత్తి కూడా ఎలక్ట్రిసిటీ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీరు చేసుకొనవచ్చును, దాటుకొనవచ్చును కర్మఫలాన్ని. అదే స్టాంజా 3లో 9 ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చెప్పిన తర్వాత స్టాంజా 3 10th లైన్, ఫాదర్ మదర్ spin a web whose upper end is phased to the spirit Purusha, the light of the one darkness, and the lower one to the matter Prakriti, its spirit's shadowy end. And this web is the universe spun out of the two substances made in one, which is Swabhavat. మేము సైన్స్ లో సాధారణంగా ఏం చెప్తూ ఉంటామంటే, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండునో అక్కడ అయస్కాంతము ఉండును. రెండు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒకదానికొకటి 90 degrees యాంగిల్లో ఉంటాయని. ఇంకా కరెక్ట్ గా పైథాగరస్ థియరీలో చెప్పాలి అంటే, ఒకటి జంతువు అవుతే ఒకటి మనిషి. ఏది జంతువా ఏది మనిషి ఆలోచిద్దాం మనం తర్వాత సెకండ్ బుక్ లో. ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుని ఏ విధంగా అయితే మనము కర్మ ఫలము లేకపోతే ఆగామి కర్మను దాటవచ్చు అని చెప్తున్నాము, అయస్కాంత శక్తిని ఉపయోగించుకుని ఎక్కడ జన్మించాలో, ఎక్కడ జన్మించటానికి మీకు ఇష్టం లేదో అది నిర్ణయించుకోవచ్చు. అది ఈ శ్లోకం చెప్తోంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రెండు కూడా హిందూ సిద్ధాంతం యొక్క ఆధారభూతమైనటువంటి టెనెట్స్. ఇది లేకపోతే అసలు హిందూయిజమే లేదు. పునర్జన్మ, కర్మ సిద్ధాంతము. ఇందాక 9th లైన్ లో కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను నేను. కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నప్పుడు ఏమంటున్నాను నేను, రిపీట్ చేస్తున్నా మళ్ళా. ఎలక్ట్రిసిటీ ఒక శక్తి మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ ఒక వ్యక్తి యొక్క పేరు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అన్నమాట? కర్మ ఫలితాలను ఇందించేటటువంటి వ్యక్తి యొక్క పేరు. 10th లైన్ ఇక్కడ పునర్జన్మ గురించి చెప్తున్నాడు. పునర్జన్మ గురించి చెప్తున్నప్పుడు పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి బేసిస్ మీదే నెట్ రిజల్ట్ చేస్తే అలాంటి చోట మనం పుడతాం. అంచేత కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించుకున్న తర్వాత అయస్కాంత సిద్ధాంతాన్ని ఉపయోగించుకోమంటున్నాడు. అయస్కాంత సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి దానికి పురుషుడు, ప్రకృతి, ఈ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి అక్కడ. అవి అండర్లైన్ చేసుకోండి. ద అప్పర్ ఎండ్ ఈజ్ పురుష,
పైన ఉన్నటువంటి భాగము పురుషుడు, ద లోవర్ ఎండ్ ఈజ్ ప్రకృతి. దాన్ని పృథ్వీ దగ్గర చూద్దాం. పృథ్వీ, దిస్ ఈజ్ ఎర్త్, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ లో నార్త్ పోల్ నుంచి అయస్కాంత శక్తి తరంగాలు లోపలికి వస్తున్నట్టు వస్తాయి, సౌత్ పోల్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మధ్యన ఇలాగా రకరకాలైనటువంటి శక్తి రేఖలు ఏర్పడుతుంటాయి. ఒక అయస్కాంతాన్ని కనుక మనం ఇక్కడ పెట్టుకుంటే నార్త్ పోల్, సౌత్ పోల్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, సర్క్యులేటింగ్. పృథ్వీ తనకి కావలసినటువంటి పదార్థాలు కాకుండా ఇంకా 6 రకాలైనటువంటి కణాలని పృథ్వీ ఆకర్షించుకుంటుంది అని మనం మర్చిపోకూడదు. ఇక్కడ నుంచి మీరు గదిలోకి ఇలా రాగానే సడన్ గా మీకు గుర్తుందా ఒకటి, అక్కడ 3 డైమెన్షనల్ సినిమా ఒకటి వచ్చింది. వస్తే ఒక కళ్ళజోడు ఇచ్చాడు. ఆ కళ్ళజోడిస్తే మనకి 3 డైమెన్షనల్ విజిట్ వచ్చినట్టే మీరు ఇలా గదిలోకి రాగానే మీ విజన్ 7 డైమెన్షనల్ విజన్ అయిపోవాలి. మీకు 7 కనిపిస్తూ ఉండాలి ఇక్కడ. అంతేత ఏంటి, ఒకటి పృథ్వీ కనిపిస్తోంది. పృథ్వీ ఈ కిరణాల ద్వారా, అయస్కాంత కిరణాల ద్వారా భౌతికమైనటువంటి శక్తి ధారలను ఆకర్షించుకుంటే ఇంకా ఏవి ఆకర్షించుకుంటుందన్నమాట, ఇంకా 6 శక్తి ధారలను ఆకర్షించుకుంటుంది. వాటి పేర్లు నేను కావాలని రిపీట్ చేస్తున్నాను మీకు అలవాటు అవడానికి. కామమయ శక్తిధారలు, మనోమయ శక్తిధారలు, బుద్ధిమయ శక్తిధారలు, ఆత్మమయ శక్తిధారలు. ఆ పైన 2 వదిలేద్దాం, అనుపాదక, ఆది అనేది మనకి పెద్ద ఉపయోగంలో పడదు అసలు చెప్పాను. అంతేత ఈ శక్తిధారని మనం ఎలాగైతే స్వీకరించుకుంటున్నాము, ఎలాగైతే లాక్కుంటున్నాము, మీరు సాధన చేస్తున్నప్పుడు ఈ శక్తిధారని లాక్కునే ప్రయత్నం చేయకుండా నేను సాధన చేస్తున్నాను అనే భ్రమలో కూర్చుంటే సాధన యొక్క ఫలితాలు రావు. మీరు లాక్కోవాలి పైనుంచి లాక్కున్నప్పుడు ఏం జరగాలి, మీ శరీరంలో అయితే ఏ కామమయ, మనోమయ, బుద్ధిమయ, ఆత్మమయ కణాలు మీరు కోరుకోవటం లేదో ఆ కణాలు మీరు తోసివేయగలగాలి. దీన్ని ఎలా తోసివేయాలి, ఎలా చేద్దాము అనే దానికి తర్వాత దాంట్లో తనకి రిజల్ట్స్ చెప్తాడు. కానీ రిజల్ట్స్ చెప్తున్నప్పుడు 8వ అధ్యాయంలో సీక్రెట్ చెప్తాడు పునర్జన్మ గురించి. అంతకాలేచ మామేవ, చివరి క్షణాలలో ఎవరైతే నన్ను స్మరిస్తారో, చివరి క్షణాలలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాడు చనిపోయిన తర్వాత ప్రజెంట్ దేహం ఎక్కడికో వెళ్ళిపోయి ఊర్ధలోకానికి వెళ్తాడు అనేది ఒక అర్థం. ఆ అర్థంలో తప్పేం లేదు. కానీ సీక్రెట్ డాక్టర్లో వైజ్ఞానిక పరంగా వాడు మనకి ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి అంటే, ఫర్ ఆల్ టెక్నికల్ పర్పసెస్ నిద్ర అన్నా, ప్రళయ స్థితి అన్నా, సాగు అన్నా ఒకటే. అదే కరెక్ట్ అవుతే నిద్రపోయేటప్పుడు నేను చేసేటటువంటి ఆలోచనలు రేపు నేను నిద్ర లేచిన తర్వాత నాకు కావలసిన మార్పులు తీసుకొస్తుందా, తీసుకురాదా? అదే ప్రశ్న. ఈ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది. ఏంటో జవాబు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి ప్రశ్న అనేది, నిద్రపోయేటప్పుడు నేను ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనలు నిద్ర లేచిన తర్వాత వాతావరణంలో నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కావలసిన మార్పులు తెస్తాయా, తేవా? గెలవు. కండిషన్ ఏంటి అంటే మీకు టెక్నిక్ తెలియాలి. ఈ టెక్నికే ఆ 10వ లైన్లో ఉంది. అంచేత స్టాంజా 3 లో 9వ లైను 10వ లైను ఒకటి కర్మ సిద్ధాంతానికి సంబంధించింది, రెండోది పునర్జన్మకి సంబంధించింది. మీ యొక్క పునర్జన్మ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే చాలా మంది గురువులు ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లైఫ్, ప్రతిరోజు ఒక కొత్త జన్మ అనే స్థాయిలో మీరు జీవించవచ్చు. అదేమీ హరిహర కాదు, అదేమీ కల్పన కాదు. కానీ ఎక్కడ తేడా వస్తుంది, మనము ఆలోచించటం లేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము ఆలోచిస్తున్నామని. సరే మాస్టర్ ఇంకేమన్నా మీరు చెప్పేశారు కదా మాకు ట్రిక్, ధ్యానం చేయమంటారు చాలాసార్లు. 99.9% నన్ను అడిగేది ఏంటంటే ధ్యానం ఎలా చేయాలి అని. ఓకే అయితే ఓ సంవత్సరం పోయాక నేను అడిగితే వాళ్ళు అదే చేస్తుంటారు. దే గో ఆన్ రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్. అంటే అన్ఫార్చునేట్ గా ఏమవుతుంది, ధ్యానము అనేది
ఒక డైనమిక్ ప్రాసెస్ అవటం లేదు, ఒక జీవంతమైనటువంటి విధానం అవటం లేదు. అది ప్రతిరోజు మనతో పాటు గ్రో అవ్వాలి. అలాగే ఆలోచిస్తున్నాము అనుకునేటటువంటి మనము అసలు ఆలోచిస్తాం. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం? ఎదుటవాడు మనల్ని ఏమి ఆలోచించమంటాడో అదే మనం ఆలోచిస్తాం. మీరు జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ ని నచ్చదు, సాధారణ నాకు నచ్చదు. ఇంకేదంటే నేను కూడా ఇంకోటి చెప్పింది చెప్తున్నాను, కానీ నా సొంతం ఏం చెప్తున్నాను పాపం బ్లావెన్స్కీగా రాశారు, అదే నా ఆలోచనలుగా చెప్తున్నాను. అలా కాకుండా సవ్యమైనటువంటి ఆలోచన, మీది అనేటటువంటి ఆలోచన ఏదైనా ఒకటి, నాది ఇది ఆలోచన అని చెప్పుకునేటటువంటి ఆలోచన మీరు ఒక్కడి కనుక ఆలోచించగలిగితే అది పునర్జన్మకి దోహదం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యానీ బెసెంట్ లండన్ లో ఫస్ట్ టైం బ్లావెట్స్కీని కలుస్తుంది. బ్లావెట్స్కీని కలుసుకోక ముందు యానీ బెసెంట్ లైఫ్ మీరు వింటే అంత భయంకరమైనటువంటి నరకప్రాయమైనటువంటి జీవితం ఉంటుంది అని మీరు నమ్మరు. జస్ట్ కాంట్ ఇమాజిన్. అసలు అంత వ్యక్తి బాధపడగలదా? ఇంకా అది పరాకాష్ట అన్నమాట. ఆ స్థితిలో వెళ్ళింది ఆవిడ. శివజరాసింది. భగవంతుడిని నమ్మేది కాదు ఆయన తెలిసింది. మొదట్లో బ్లావెట్స్కీ దగ్గరికి వెళ్ళింది, నువ్వు మెడిటేషన్ చేయి అంది. చాలా మంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు 2 కంప్లైంట్స్ చేస్తారు. మొదటి కంప్లైంట్ ఏంటి అంటే తల బరువు ఎక్కుతోంది అని. రెండో కంప్లైంట్ ఏంటి అంటే కొంచెం భయం వేస్తుంది అని. ఈ 2 అర్థం ఏంటి అంటే ధ్యానము కరెక్ట్ మార్గంలో వెళ్ళటం లేదు అని. ఇక్కడ మళ్ళా జాగ్రత్తగా వినండి, ఎందుకు ధ్యానం గురించి చెప్తున్నాను. మీరు ఇది మర్చిపోయారు అనుకోండి, మనం ఏ లక్ష్యం కోసం నేను మిమ్మల్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానో అది మిస్ అయిపోతారు మీరు. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ధ్యానము ద్వారా పునర్జన్మ పొందటం. పునర్జన్మ పొందుతున్నారు, అందరూ వరాలు పొందుతున్నారు. వాల్మీకి ధ్యానం ద్వారా అమరుడు అయిపోయాడు కదా, ధ్రువుడు, వీళ్ళందరూ ఈ ప్రాసెస్ ని ధ్యానాన్ని ఉపయోగించుకుని ఒక కొత్త జన్మ ఎత్తితే ఇన్ని సంవత్సరాలు బట్టి, ఇన్ని రోజులు బట్టి మనం ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఉన్నటువంటి 2 ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. ఒకటి తల బరువు ఎక్కుతుంది అంటారు చాలా మంది. తల బరువు ఎక్కడానికి కారణం ఏంటి అంటే బ్లావెట్స్కీ యానీ బెసెంట్కి చెప్పిన జవాబు జాగ్రత్త చేయండి. ఎదురుగా కూర్చున్నాను, బ్లావెట్స్కీ ఏమో నువ్వు మెడిటేషన్ చేయని చెప్పిందిగా, యానీ బెసెంట్ కూర్చుంది. యానీ బెసెంట్ బ్లావెట్స్కీ తన పని చేస్తుంటే మై హెడ్ ఈజ్ ఏకింగ్ చేయాలని అంటే బ్లావెట్స్కీ ముందు పెట్టాడు మాస్టర్. అంటే బ్లావెట్స్కీ యానీ బెసెంట్ ఇచ్చిన జవాబు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. We do not meditate with our nerves. యానీ బెసెంట్కి బ్లావెట్స్కీ ఇచ్చినటువంటి జవాబు అది. మనం ప్రయత్నిస్తాం, మనం ధ్యానం చేయటానికి ప్రయత్నించకండి, ధ్యానావస్థలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ తేడా కనుక మీరు అర్థం చేసుకుంటే ధ్యాన స్థితిలో వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి. ఉదాహరణకి ఏమని చెప్తామంటే దోమలు కుడుతున్నాయి, దోమతలు వేసుకున్నాం, ఏసీ కూడా పెట్టుకున్నాం, దాని తర్వాత సొంత తూలిగా తర్పం వేసుకున్నాం, పడుకున్నాం. కానీ రేపు ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది మనకి, నిద్ర పట్టదు. నిద్ర పట్టడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం మనం. అలా కాకుండా వాడు బాగా అలసిపోయాడు, మురికి గుంట పక్కన పడిపోయి అలసిపోయి నిద్రపోతున్నాడు. నిద్రాస్థితి ఎవరికి వచ్చింది? దోమతలు పెట్టుకుని, ఏసీ పెట్టుకుని, అది అంతా పెట్టుకున్న వాడికి వచ్చిందా? లేకపోతే దానికి తగినటువంటి శారీరక మానసిక స్థితి తెచ్చుకున్న వాడికి వచ్చిందా? అది ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ధ్యానానికి కావాల్సినటువంటి శారీరక మానసిక స్థితి తెచ్చుకోకుండా ధ్యానం చేయడానికి ప్రయత్నించడమే భారతీయులు చేసేటటువంటి చాలా పెద్ద తప్పు. అందులో మొదటి పెద్ద తప్పు ఏంటి అంటే ధ్యానం చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా మనం అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఏదో చదవాలి. అందుకే మనం టెక్స్ట్ బుక్స్ అవి తీసాం అనుకోండి, ధ్యానంలోకి వెళ్ళడం, నిద్రలోకి వెళ్తాం, 2 ఒకటే. అంతేగా ఏ ఎక్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ మీద ఒక 4-5 లైన్లు చదివి దాని గురించి మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మీరు సహజంగానే ధ్యాన స్థితిలో వెళ్ళిపోతారు. మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. 2 ఇబ్బంది నేను చెప్పేది. ఎందుకంటే కొంతమంది నాకు ఈ మధ్యనే కంప్లైంట్ చేశారు కనుక దీన్ని ఇంత డీప్ గా చెప్తున్నాను నేను. 2వది ఏంటంటే భయపడతాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఉలిక్కి పట్టాయి కానీ
లేకపోతే అదో రకమైనటువంటి ఆందోళన చెందటం కానీ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే తెలియని జోన్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి భయంగానే ఉంటుంది, అంతకంటే ఏం లేదు. ఆ భయానికి కారణం ఏంటి అంటే ఇదివరకు ఎప్పుడు మనం అనుభూతి చెందినటువంటి అనుభూతి మనకు వచ్చినప్పుడు భయపడతాం కనుక మీకు భయం వచ్చింది అంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటి అంటే హృదయ స్థానంలో మీ గురు స్వరూపాన్ని కనుక ఆ టైం అప్పుడు ఆలోచించుకోగలిగితే సహజంగానే ఆ భయం వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడికి వెళ్ళడానికి రాత్రి పడుతున్నాం మనం. అనపాన సతి యోగం ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. అనపాన సతి యోగం అంటే చెప్పాను కదా, రివైండింగ్ రోజు. అనపాన సతి యోగం చేసేసిన తర్వాత శ్వాసను తీసుకుంటున్నాం మనం. ఈ శ్వాసని తీసుకుంటున్నప్పుడు శ్వాస ద్వారా సంస్కారాలని కూడా మీరు తీసుకోగలిగితే మీరు ఏ సంస్కారాలను తీసుకుంటారో ఆ విధంగా మీరు మారిపోతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పూర్వకాలంలో గురుకులంలో ఉండేవారు వ్యక్తులు, గురువు దగ్గర ఉండేవారు. గురువు ఏం చెప్పేవాడు? కట్టెలు కొట్టి తీసుకురా, వంట చేసి తీసుకురా, లేకపోతే ఆవుంది, ఇదో అలాంటి తెలిసిన పనులు నీళ్లు తోడమని చెప్తూ ఉండేవాడు. కానీ ఈ శిష్యుడు అక్కడ బ్రహ్మజ్ఞానిగా మారేవాడు. చాలా కథలు ఉన్నాయి మీకు అలాంటివి. కారణం ఏంటి అంటే శ్వాస. గురుకులంలో వాడు ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు గురువు వదిలినటువంటి శ్వాస, వాళ్ళందరూ స్వాధ్యాయం చేస్తున్నప్పుడు వదిలినటువంటి శ్వాస లోపలికి వెళ్తుంది. అంటే శ్వాస ద్వారా సంస్కారాలు లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు రాత్రి పడుకునేటప్పుడు సంస్కారాలను శ్వాస ద్వారా పీల్చుకునే టెక్నిక్ మీరు పట్టుకోగలిగితే ఇది లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే మీకు కావలసిన సంస్కారాలు లోపలికి వెళ్తాయో మీకు అక్కర్లేని సంస్కారాలు దానంతటా అదే వెళ్ళిపోతాయి. చాలా మంది నన్ను అడుగుతారు, మాకు ఎలా తెలుస్తుంది సార్ మేము కరెక్ట్ గా చేస్తున్నామని? మీకు చెమటలు పడతాయి. మీకు శ్వాస ద్వారా సంస్కారాలను తీసుకునేటువంటి టెక్నిక్ తెలిస్తే చెమటలు పడతాయి. మీకు భయపడకండి, చెమటలు పడితే చూడు చేసుకోండి, నథింగ్ టు వరీ. ఇది గుర్తుంచుకోండి.